హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 30 మరియు 29వ తారీఖుకు సంబంధించినటువంటి ముఖ్యమైన పేపర్ అనాలిసిస్ లేదా డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వివరాలు ఈ క్లాస్లో చూడబోతున్నాం. అంతేకాకుండా ముఖ్యమైన ఒక జీకే టాపిక్ పైన కూడా మనము ఈ క్లాస్లో చర్చించబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరు కూడా మిస్ కాదు. ప్రీవియస్గా చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, ఈరోజు అంటే ఈ 2 డేస్కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా అంతర్జాతీయ, జాతీయ, ఇతర అంశాలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. ఇందులో మొదటగా అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్ని అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈ తేదీ నుంచి అమలులోకి తీసుకురానున్నట్లుగా తెలిపాయి. ఓకేనా, అగ్రవర్ణాలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్ని ఏ తేదీ నుంచి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమలులోకి తీసుకురానున్నట్లుగా తెలిపాయి. మరి ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దీన్ని అమలు చేయనున్నాయి. వివరాలు చూద్దాము. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లను అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఫిబ్రవరి 1 నుంచి అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం మొత్తము 339 సిపిఎస్ఈలో కలిపి 10.9 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. గత ఆర్థిక ఏడాదిలో ఆ సంస్థ 11.55 లక్షలు. ఫిబ్రవరి 1 తర్వాత సిపిఎస్యుల్లో విడుదలయ్యే అన్ని ప్రత్యక్ష నియామకాల నోటిఫికేషన్లలోనూ అగ్ర కులాలలోని పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించాలంటూ అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలకు ప్రభుత్వ రంగ సంస్థల విభాగము ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ వన్, 2011లో జరిపిన సర్వే ప్రకారము దేశంలో మొత్తము 26,80,00,000 మంది కటిక దారిద్ర్యంలో ఉన్నట్లుగా సర్వే వెల్లడించింది. అయితే ప్రస్తుతం అంచనాల ప్రకారం దేశంలో ఎంతమంది ఈ పరిస్థితుల్లో ఉన్నట్లుగా సర్వే నివేదికను అందించింది. ప్రస్తుతము అంటే 2018లో జరిపినటువంటి సర్వే ప్రకారము, ఓకేనా, 2018 ఎండింగ్లో జరిపినటువంటి సర్వే ప్రకారము ప్రస్తుతము ఈ యొక్క కటిక దారిద్ర్యంలో 26,80,00,000 నుంచి ఎంతవరకు తగ్గినట్లుగా సమాచారము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 5 కోట్ల వరకు తగ్గింది ఫ్రెండ్స్. వివరాలు చూద్దాము. పేద దేశం అనే భావన క్రమక్రమంగా తొలగిపోతుంది. ప్రభుత్వాలు తీసుకుంటున్న పలు చర్యలు, అమలుపరుస్తున్న సంక్షేమ పథకాల ఫలితంగా దేశంలో పేదల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారము రోజుకు $1.90 కంటే అంటే దాదాపు ₹120 కంటే తక్కువ సంపాదన ఉన్నవారు కటిక పేదలు. 2011లో జరిపిన సర్వే ప్రకారం దేశంలో 26,80,00,000 మంది కటిక దారిద్ర్యంలో బ్రతుకుతున్నారు. అయితే ఇప్పుడు వీరి సంఖ్య 5 కోట్ల లోపే ఉందని తాజా సర్వే నివేదికలు పేర్కొంటున్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో భూకంపం సంభవించింది. ఓకేనా, సో ఇది రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రతగా ఎంతగా నమోదైనట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 4.2గా దీని యొక్క తీవ్రత నమోదైనట్లుగా తెలుస్తుంది. వివరాలు చూద్దాము. మణిపూర్లో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.2గా నమోదైంది. ఒక్కసారి భూమి కంపించడంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, ఆంగ్ల నవల ప్రపంచంలో అత్యుత్తమ లేదా అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం మ్యాన్ బూకర్ ప్రైజ్ తీరును ఏ విధంగా మార్చనున్నట్లుగా పేర్కొన్నారు లేదా దీని యొక్క పేరు. ఓకేనా ఫ్రెండ్స్, నేమ్. ఓకేనా, దీని యొక్క పేరును ఏ విధంగా
దీన్ని ముందుగా ఏమని పిలిచేవారు? మ్యాన్ బూకర్ ప్రైజ్. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం. దేంట్లో ఇస్తారు ఫ్రెండ్స్? రచనలకు. ఓకేనా? ముఖ్యమైనటువంటి ప్రముఖమైన రచనలకు ఇస్తారు. సో మరి ఇందులోని దీని పేరును ఏ విధంగా మార్చనున్నారు ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 జస్ట్ బూకర్ ప్రైజ్గా మార్చనున్నారు. మ్యాన్ అనే పదము దీనిలోంచి తొలగించనున్నారు. మరి ఎందుకు? రీజన్ ఏంటో చూద్దాం. ఆంగ్ల నవలా రంగంలో బ్రిటన్ అందించే అత్యున్నత పురస్కారం మ్యాన్ బూకర్ ప్రైజ్ పేరు మారనుంది. బూకర్ ప్రైజ్కు 18 ఏళ్లుగా స్పాన్సర్గా కొనసాగుతున్న హెడ్జ్ సంస్థ మ్యాన్ గ్రూప్ ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లుగా తెలిపింది. అత్యుత్తమ ఆంగ్ల నవలలకు ఏటా ఈ అవార్డు క్రింద 50,000 బ్రిటిష్ పౌండ్లు అంటే 46.79 లక్షల రూపాయలను బహుమతిగా అందచేయనున్నారు. బ్రిటన్ రచయిత సెబాస్టియన్ ఫాల్క్స్ గతేడాది మ్యాన్ గ్రూప్ను ప్రజలకు శత్రువుగా అభివర్ణించారు. అంతేకాకుండా కామన్వెల్త్ దేశాల రచయితలకే పరిమితమైన ఈ అవార్డు 2014లో మిగిలిన దేశాలకు కూడా అందించడం అనేది జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్. రాత్రిపూట విధులు నిర్వహించే ఉద్యోగులలో క్యాన్సర్, హృదయం, నాడీ సంబంధ వ్యాధులు సంభవించే అవకాశం ఉందని తెలిపిన ప్రముఖ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇందులో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హాంకాంగ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. వివరాలు చూద్దాం. రాత్రిపూట విధులు నిర్వర్తించే వారిలో డిఎన్ఏకు ముప్పు పొంచి ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. దీనివల్ల క్యాన్సర్, హృదయ, జీవక్రియ, నాడీ వ్యవస్థకు సంబంధించి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఫుల్ టైం విధులు నిర్వహించే 49 మంది వైద్యుల రక్త నమూనాలను వివిధ సమయాల్లో సేకరించి యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ పరిశోధకులు అధ్యయనం చేయడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గాను కీలకంగా ఉన్న ఈ దీవుల్లో 5,650 కోట్ల నిధులను రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కేటాయించింది. ఓకేనా? సో ఈ ప్రణాళికను రూపొందించినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? దేనికోసం ముఖ్యంగా ఇది? దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏ దీవుల్లో 5,650 కోట్ల నిధులను సేకరించి అక్కడ రక్షణకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపడుతుంది. మరి ఎక్కడ అది? సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండమాన్ నికోబార్ దీవులలో. ఓకేనా ఫ్రెండ్స్? వివరాలు చూద్దాం, చాలా క్లియర్గా ఉంటుంది. వ్యూహాత్మకంగా కీలకమైన అండమాన్ నికోబార్ దీవుల్లో రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు భారత్ 5,650 కోట్ల రూపాయలతో ఒక ప్రణాళికను ఖరారు చేసింది. 10 ఏళ్లలో దీన్ని అమలు చేస్తారు. దీని కింద అదనంగా యుద్ధ నౌకలు, విమానాలు, డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలు, పాదాది దళ సైనికులను మోహరించేందుకు మౌలిక వసతులను కల్పిస్తారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా జోరును పెరిగిన నేపథ్యంలో చైనా జోరు పెరిగిన నేపథ్యంలో భారత్ ఈ చర్యలు చేపడుతుంది. దేశంలో ఏకీకృత రక్షణ విభాగము అండమాన్లో మాత్రమే ఉంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. బౌలింగ్ సరిగా లేదనే విషయం పైన అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయకుండా ఏ క్రీడాకారుని పై ఐసీసీ నిషేధము విధించింది? ఆ వ్యక్తి పేరేంటి ఫ్రెండ్స్? మరి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అంబటి రాయుడు. వివరాలు చూద్దాం. అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయకుండా భారత క్రికెటర్ అంబటి రాయుడుపై ఐసీసీ నిషేధం విధించింది. ఇటీవల అంబటి రాయుడు బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా ఉందని ఫిర్యాదు అందడంతో దీనిపై ఐసీసీ విచారణ చేపట్టింది. 14 రోజుల్లో అంబటి రాయుడు బౌలింగ్ యాక్షన్ను పరిశీలించేందుకు నిర్ణయించింది. అయితే అంబటి రాయుడు నిర్ణీత కాలంలో బౌలింగ్ పరీక్షకు హాజరు కాకపోవడంతో అతడిని బౌలింగ్ చేయకుండా నిషేధము విధించింది. తక్షణమే ఈ సస్పెన్షన్ అమలులోకి వస్తుందని కూడా పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఇటీవల జాతీయ పోషకాహార మండలి ఒక నివేదికలో ఇతర దేశాలలో కోళ్ల పరిశ్రమలతో పోల్చుకుంటే భారతదేశంలో ఉత్పత్తి, వినియోగం చాలా తక్కువగా ఉన్నాయని, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే సగటున సంవత్సరానికి ఎన్ని గుడ్లు తినాలని కూడా సూచించడం జరిగింది. సో ఇందులో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సంవత్సరానికి
180 గుడ్లు తినాలని. ఆ విధంగా తింటే ఆరోగ్యంగా ఉంటారని కూడా పేర్కొంది. వివరాలు చూద్దాం. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే దేశ కోళ్ల పరిశ్రమ రంగము చాలా వెనుకబడి ఉంది. పోషకాహార జాతీయ మండలి ప్రతి వ్యక్తి సగటున సంవత్సరానికి 180 గుడ్లను తినాలని సూచిస్తుంటే దేశంలో గుడ్ల సగటు వినియోగము 70 మాత్రమే ఉంది. కోడి మాంసం సంవత్సరానికి 11 కేజీలు తినాల్సి ఉండగా ప్రస్తుతం సగటున 5 కేజీలు భుజించని పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పలు విదేశీ పౌల్ట్రీ సంస్థలు భారత మార్కెట్పై కన్నేశాయి. కోళ్లను కేజ్ అంటే ఇనుప చట్రాలు జాలీలతో కూడినటువంటి వాటిలో ఉంచి వీటిని పెంపకం జరిపి వాటిని అమ్మడం అనేది జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, గ్రామీణ ప్రాంత ప్రజలను పేదరికం నుంచి బయటపడేసేందుకు గాను మౌలిక ఉపాధి కల్పనలో భాగంగా ఏటా 18,000 రూపాయలను నూతన పథకాలను 18,000 రూపాయలతో నూతన పథకాలను తీసుకురావాలని సూచించిన కేంద్ర ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ అరవింద సుబ్రహ్మణ్యం ఈ యొక్క సూచనలను ప్రభుత్వానికి ఇవ్వడము జరిగింది. ఇతను మాజీ ఆర్థిక సలహాదారుగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. అరవింద సుబ్రహ్మణ్యం. వివరాలు చూద్దాం. గ్రామీణ కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తెచ్చేందుకు ఏటా 18,000 రూపాయల చొప్పున వారికి మౌలిక ఆదాయం కల్పించే పథకం తీసుకురావాలని ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ ప్రతిపాదించారు. ఈ సార్వజనిక గ్రామీణ ఆదాయ కల్పన పథకం కోసము వార్షికంగా సుమారు 2.5 లక్షల కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని కేంద్రం, రాష్ట్రాలు చేతులు కలిపి దీన్ని చేపట్టాలని కూడా సూచించడము జరిగింది. నెక్స్ట్ వన్, దక్షిణ భారతదేశంలో నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి నుంచి కావేరి వరకు నదుల అనుసంధానానికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది. అయితే ఇటీవల ఏ రాష్ట్రము అకినేపల్లి వద్ద నుంచి నీరు మళ్లించే విధానాన్ని వ్యతిరేకించడము జరిగింది? మరి ఆ రాష్ట్రం ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తెలంగాణ రాష్ట్రము. వివరాలు చూద్దాము. దక్షిణ భారతదేశంలో నదుల అనుసంధానానికి ఆసక్తి చూపుతున్న కేంద్ర ప్రభుత్వము గోదావరి నీటిని కావేరి వరకు మళ్లించే అనుసంధానంపై కసరత్తును వేగవంతం చేసింది. గోదావరి నదిపై అకినేపల్లి వద్ద నుంచి నీటిని మళ్లించడానికి తెలంగాణ అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సూచన మేరకు 4 ప్రత్యామ్నాయాలపై జాతీయ జల అభివృద్ధి సంస్థ అధ్యయనం చేసి నివేదిక అందజేసింది. వారం 10 రోజుల్లో దీనిపై చర్చించి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత గోదావరి బేసిన్లోని భాగస్వామ్య రాష్ట్రాల అభిప్రాయాలను కోరే అవకాశం ఉందని కూడా తాజాగా వెల్లడించడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్రముఖ సోషలిస్ట్ దిగ్గజం మాజీ రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఇటీవల ఢిల్లీలో అనారోగ్య కారణంగా తుది శ్వాస విడవడం జరిగింది. అతను ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జార్జ్ ఫెర్నాండెస్ గారు. వివరాలు చూద్దాము. మడమ తిప్పని సోషలిస్ట్ దిగ్గజం, అలుపెరగని ప్రజా పోరాట యోధుడు, మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెస్ 88వ సంవత్సరంలో అనారోగ్య కారణంగా మంగళవారం ఢిల్లీలో కన్నుమూశారు. కొన్నేళ్లుగా అల్జీమర్స్ రుగ్మతతో బాధపడుతున్న ఆయన చాలా కాలంగా ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారు. ఆయనకు భార్య, కుమారుడు కూడా ఉన్నారు. ఫెర్నాండెస్కు ఇటీవల స్వైన్ ఫ్లూ కూడా సోకిందని ఆయన స్నేహితురాలు ఒకరు తెలపడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ప్రముఖ అంతర్జాతీయ చెస్ క్రీడాకారుడు వ్లాదిమిర్ క్రమ్నిక్ ఇటీవల అంతర్జాతీయ చెస్ నుండి వీడ్కోలు పలికారు. అయితే అతను ఏ దేశస్థుడు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రష్యా దేశస్థుడు. వివరాలు చూద్దాం. మరి ప్రపంచ మాజీ ఛాంపియన్, రష్యా స్టార్ ప్లేయర్ వ్లాదిమిర్ క్రమ్నిక్ అంతర్జాతీయ చెస్కు వీడ్కోలు పలికారు. 43 ఏళ్ల క్రమ్నిక్ 2000 సంవత్సరంలో దిగ్గజం గ్యారీ కస్పరోవ్ను ఓడించి క్లాసికల్ విభాగంలో విశ్వ విజేతగా అవతరించారు. ఆ తర్వాత 2 సార్లు ప్రపంచ టైటిళ్లను నిలబెట్టుకున్న అతను చెస్లోని అన్ని ప్రముఖ టోర్నమెంట్లలోనూ విజేతగా నిలిచినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, గత 15 సంవత్సరాలుగా అంగారక గ్రహానికి సంబంధించిన పరిశోధన
పరిశోధనలో విశేష సేవలు అందించిన రోవర్ ఆపర్చునిటీ గతించినట్లుగా ప్రకటించడం జరిగింది. అంటే దాని యొక్క పనిని ఆపివేసినట్లుగా ప్రకటించినటువంటి దేశం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అమెరికా. వివరాలు చూద్దాం మరి. అంగారక గ్రహానికి సంబంధించిన ఫోటోలు, సమాచారాన్ని మనకు పంపిస్తూ వచ్చిన రోవర్ ఆపర్చునిటీ గతించినట్లుగా భావిస్తున్నామని నాసా ప్రకటించింది. ఇది గత 15 ఏళ్లుగా సేవలు అందిస్తుంది. ఆపర్చునిటీ ఉన్న పర్సేవరెన్స్ లోయ దక్షిణ భాగంలో 7 నెలల క్రితము సంభవించిన భారీ తుఫాన్లో అది దెబ్బతిని ఉంటుందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఈ తుఫాను నుంచి వెలువడిన ధూళి, దుమ్ము ఆ ప్రాంతాన్ని కప్పేసిందని, అప్పటి నుంచి దాని సౌర పలకలు సౌరశక్తిని గ్రహించడం కష్టంగా మారిందని, అందువలనే ఇది చెడిపోయినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. పాకిస్తాన్ దేశంలోని ఒక సివిల్ కోర్టుకు జడ్జిగా నియమితురాలైన మొదటి హిందూ మహిళగా గుర్తింపు పొందిన వ్యక్తి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, కుమారి. చూద్దాం. సుమన్ కుమారి అనే మహిళ పాకిస్తాన్లోని ఒక కోర్టుకు సివిల్ జడ్జిగా నియమితురాలయ్యారు. తద్వారా దహయాది దేశంలో జడ్జిగా నియమితురాలైన తొలి హిందూ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. కంబర్ షాదాద్ కోట్ జిల్లాకు చెందిన కుమారి అనే అదే జిల్లాకు చెందిన జడ్జిగా నియమితులవ్వడం విశేషము. అక్కడి హైదరాబాద్ యూనివర్సిటీలో ఎల్ఎల్బి పూర్తి చేసిన కుమారి కరాచీలోని సాజ్ బిస్ట్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేయడము జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ, అంతర్జాతీయ మరియు ఇతర అంశాలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూసాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయో చూడబోతున్నాం. మొదటిది, తెలంగాణ రాష్ట్ర స్థాయి హిస్టరీ కాంగ్రెస్ ఏ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది? తెలంగాణ రాష్ట్ర స్థాయి హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలు ఏ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, కాకతీయ విశ్వవిద్యాలయము. వివరాలు చూద్దాం. చరిత్రపై శాస్త్రీయ అవగాహన అవసరమని ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి టి తిరుపతిరావు అన్నారు. ఆదివారం హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర స్థాయి హిస్టరీ కాంగ్రెస్ ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా తిరుపతిరావు హాజరై ప్రసంగించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతులపై పరిశోధకులు, అధ్యాపకులు నిరంతరం పరిశోధనలు చేయాలని కూడా సూచించడము జరిగింది. నెక్స్ట్ వన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారం కార్యక్రమానికి 2019 సంవత్సరానికి గాను ఎన్ని కోట్ల నిధులను విడుదల చేయడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 25 కోట్ల రూపాయలని. వివరాలు చూద్దాం. హరితహారానికి 25 కోట్ల రూపాయల విడుదల. హరితహారం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 25 కోట్ల రూపాయలను విడుదల చేసింది. మొక్కల పెంపకం పనుల్లో నిమగ్నమయ్యే వారి దినసరి వేతనాలకు జాతీయ ఉపాధి హామీ నిధులను వినియోగిస్తున్నాం అన్నారు. ఈ నిధుల లోటును భర్తీ చేసేందుకు ఈ సొమ్మును మంజూరు చేసినట్లుగా ప్రభుత్వం తెలపడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్. తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్కి అనుసంధానంగా ఏర్పాటైన తెలంగాణ వైద్యుల ఫోరం అధ్యక్షులుగా నియమితులైన వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, డాక్టర్ అన్వేష్. నెక్స్ట్ వన్. వివరాలు చూద్దాము. తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ అనుబంధంగా ఏర్పాటైన రాష్ట్ర వైద్యుల ఫోరం అధ్యక్షుడిగా డాక్టర్ కల్గూరి అన్వేష్ నియమితులయ్యారు. టీఈయు అధ్యక్షుడు సంపత్ కుమార్ స్వామి సోమవారం ఆయనకు నియామక పత్రం అందజేశారు. జూనియర్ వైద్యుల సంఘము అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అన్వేష్ ప్రస్తుతం నిమ్స్లో అత్యవసర వైద్యాధికారిగా పనిచేస్తుండడము తెలిసిన విషయమే. వివరాలు చూద్దాము. నెక్స్ట్ వన్. ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు పొందిన ప్రముఖ పాత్రికేయుడు మహబూబ్ నగర్ జిల్లావాసి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, కృష్ణారావు. వివరాలు చూద్దాము. కృష్ణారావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు. సీనియర్ పాత్రికేయుడు, ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్, కవి,
అప్పరసు కృష్ణారావుకు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డును ఎంపికయ్యారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇతడు ఏం చేశాడంటే కృష్ణారావు జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి ఒక రచయిత్రి కవితలను, ఓకేనా, కవితలను అవి ఏ భాషలో ఉండేవి, డోంగ్రీ భాషలోని కవితలను మాజీ కేంద్ర మంత్రి కరణ్ సింగ్ ఇంగ్లీష్లోకి తర్జమా చేయగా అంటే ట్రాన్స్లేట్ చేయగా కృష్ణారావు తెలుగులోకి వాటిని అనువదించారు. ఆయనకు ఈ పురస్కారం క్రింద 50,000 నగదు ప్రశంసా పత్రము అందచేయనున్నారు. కృష్ణారావు 1962 సంవత్సరంలో మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలము వింజమూరు గ్రామంలో జన్మించారు. ఈయనకు పురస్కారం దక్కడంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ కమిషనర్గా ఉన్న జనార్దన్ రెడ్డిని బదిలీ చేస్తూ ఆయన స్థానంలో నూతన కమిషనర్గా అదనపు బాధ్యతలను ప్రభుత్వం ఎవరికి అప్పచెప్పింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, అరవింద్ కుమార్. వివరాలు చూద్దాము. మహానగర అభివృద్ధి సంస్థ, హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ కమిషనర్ జనార్దన్ రెడ్డిని ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది. ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. బదిలీ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వము ఆయనను మళ్ళీ ఎక్కడ నియమించలేదు. విదేశీ పర్యటన నుంచి రాగానే సాధారణ పరిపాలనా శాఖ వద్ద రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. హెచ్ఎండిఏ కమిషనర్గా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్కు అదనపు బాధ్యతలు అప్పగించడము జరిగింది. నెక్స్ట్ వన్, రైతుల భూ దస్త్రాల వివరాలను పొందుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసిన ఏ వెబ్సైట్ ప్రస్తుతం ఇంకా ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేయలేదని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు. మరి ఇంకా ఏర్పాటు చేయని ఆ వెబ్సైట్ పేరేంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ధరణి వెబ్సైట్. వివరాలు చూద్దాం. రైతుల భూదస్త్రాల వివరాలను పొందుపరిచిన ధరణి పోర్టల్ను రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా ప్రారంభించలేదని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ మంగళవారము ఒక ప్రకటనలో తెలిపారు. ధరణి ప్రారంభం కానందున బ్యాంకర్లు పోస్టర్లలో భూముల వివరాలు పరిశీలించే అవకాశాలే ఉండవన్నారు. రైతుల భూములపై ఉన్న రుణాలను బట్టి ఎప్పటిలాగే వారికి రుణాలను ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించినట్లు వివరించారు. సాధారణంగా ఈ పద్ధతిలోనే విరివిరిగా రుణాలు ఇవ్వాలని కూడా ఆయన కోరడము జరిగింది. నెక్స్ట్ వన్, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం 2వ రాష్ట్ర మహాసభలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సంయుక్తంగా ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, హైదరాబాద్. వివరాలు చూద్దాం. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమము 2వ రాష్ట్ర మహాసభలను ఫిబ్రవరి 2-3 తేదీల్లో నిర్వహించనున్నట్లుగా పీడిఎం ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్లోని కాప్రాలో, దమ్మాయిగూడ, అంబేద్కర్ నగర్లోని రోజ్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ప్రారంభ సభ జరగనుంది. పౌర హక్కుల సంఘము తెలుగు రాష్ట్రాల కన్వీనర్ ప్రొఫెసర్ శేషయ్య ప్రారంభ ఉపన్యాసం చేశారు. సామ్రాజ్యవాదము, దేశభక్తి, యువత పాత్ర అనే అంశంపైన ప్రొఫెసర్ కాశీ అర్ధ భూస్వామ్యము అనే అంశాలపై ఎన్ వేణుగోపాల్ ప్రసంగించడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన ప్రముఖ వ్యక్తి ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, శ్రీనివాస్ గౌడ్. వివరాలు చూద్దాం. రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల సంఘం గౌరవాధ్యక్షునిగా రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్లో మంగళవారం జరిగిన ఫోటోగ్రాఫర్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు లింగమూర్తి, కన్వీనర్ శైలేందర్, నాగరాజు, జంగారెడ్డి, జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఇందులో మొదటిది, కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ 2014 గత సెప్టెంబర్ నుంచి నిలిచిపోయింది. దీని స్థానంలో ప్రభుత్వము తీసుకున్న నిర్ణయము ఏమిటి? ఒకటి, లబ్ధిదారుల తరపున పూర్తి బీమా చెల్లింపు. బి, చేనేత కార్మికుల ఆరోగ్య బీమా పథకం పునరుద్ధరణ. నెక్స్ట్, ఈ పథకానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులను వినియోగించుకోనుంది అని చెప్పేసి తెలిపారు. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ కూడా సరైన సమాధానాలే. వివరాలు చూద్దాం క్లియర్గా. రాష్ట్రంలోని నేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకంగా అమలైన HIS 2014 సెప్టెంబర్ నుంచి నిలిచిపోయింది. ఇప్పుడు దానిని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పునరుద్ధరించడంతో పాటు లబ్ధిదారుల తరపున బీమా ప్రీమియం మొత్తం కూడా చెల్లించనుంది. ఈ మేరకు ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, కియా అనుబంధ పరిశ్రమల స్థాపన క్రింద అనంతపురం జిల్లాలో ఏర్పాటు కానున్న భారీ ప్రభుత్వ పరిశ్రమ, కేంద్ర ప్రభుత్వం పరిశ్రమ పేరేంటి? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, డువున్ క్లైమేట్ కంట్రోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. వివరాలు చూద్దాం. కియా అనుబంధ పరిశ్రమల స్థాపనలో భాగంగా అనంతపురం జిల్లా అమ్ములవారిపల్లె, గుడిపల్లి గ్రామాల్లో ఏర్పాటయ్యే డువున్ క్లైమేట్ కంట్రోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు పారిశ్రామిక ప్రోత్సాహకాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. $9 మిలియన్ పెట్టుబడి పెట్టే సంస్థ 200 మందికి ఉపాధి కల్పించనుందని వెనుకబడిన ప్రాంతాల అల్ట్రా మెగా ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్స్ ప్రాజెక్టుల విధానము, పారిశ్రామిక అభివృద్ధి విధానము 2015-20 క్రింద ప్రోత్సాహకాలు ప్రభుత్వము అందజేసింది. నెక్స్ట్ వన్, రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల ప్రారంభించిన వినూత్న కార్యక్రమం ద్వారా వివిధ పాఠశాలల పూర్వ విద్యార్థులు దాతల నుంచి 65 కోట్ల మేర విరాళాలు వసూలు కావడము జరిగింది. అయితే దీనికి ప్రభుత్వం పెట్టిన పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, బడి రుణం తీర్చుకుందాం. వివరాలు చూద్దాం. బడి రుణం తీర్చుకుందాం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు దాతల నుంచి 65 కోట్ల రూపాయల మేర సమకూరాయని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో ప్రకాశం జిల్లా 9.12 కోట్లతో మొదటి స్థానంలో నిలిచిందని వివరించారు. అమెరికాలో స్థిరపడిన తెలుగువారు రాష్ట్రంలోని 5,000 పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారని, ఇప్పటికే సుమారు 3,000 బడుల్లో ఏర్పాటు చేశారని కూడా ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన జియో అమరావతి మ్యారథాన్ 10K రన్లో 5,000 పైగా మంది పాల్గొని విజయవంతం చేయడం జరిగింది అని. అయితే ఈ రన్ ఎక్కడ నిర్వహించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, అమరావతిలో ఫ్రెండ్స్. వివరాలు చూద్దాం. రాజధాని అమరావతి ప్రజల ఆకాంక్షకు తగిన విధంగా ఉండబోతుందని మంత్రి నక్క ఆనందబాబు అన్నారు. రాజధానిలో జియో అమరావతి మ్యారథాన్ 10K రన్ను ఆదివారం ఉదయం మంత్రి ప్రారంభించి ప్రసంగించారు. వెంకటపాలెం వద్ద నుంచి సాగిన 21K, 10K, 5K రన్లను జియో సంస్థ నిర్వహించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగిన మ్యారథాన్లో 5,000 మందికి పైగా పాల్గొన్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రంలో 16 సార్లు శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన అపార అనుభవజ్ఞుడుగా పేరుగాంచిన వ్యక్తి ఇటీవల నన్నపనేని వెంకట్రావు విశిష్ట పురస్కారము ప్రదానం చేయడం జరిగింది ఇతనికి. సో అతని పేరు ఏంటి మరి? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, కొణిజేటి రోషయ్య గారు. నెక్స్ట్ వన్, వివరాలు చూద్దాము. అందరి వాడుగా పేరొందిన రోషయ్యను నేటి తరం రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం రాత్రి రోషయ్యకు నన్నపనేని వెంకట్రావు విశిష్ట పురస్కారాన్ని కోడెల శివప్రసాదరావు ప్రదానం చేశారు. ఎన్విఆర్ ట్రస్ట్ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో 16 సార్లు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అపార
చాణక్యునిగా ఓకేనా చాళుక్యులుగా రోషయ్య గుర్తింపు తెచ్చుకున్నారని కూడా కొనియాడము జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, వెంకట్రావు. వివరాలు చూద్దాం మరి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రావు, ప్రధాన కార్యదర్శిగా జి ఆంజనేయులు, రాష్ట్ర కోశాధికారిగా శ్రీనివాసులు ఎన్నికయ్యారు. తిరుపతిలో జరుగుతున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర 4వ మహాసభల్లో భాగంగా నూతన కార్యవర్గ సభ్యులను మంగళవారం ఎన్నుకున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, రాష్ట్రంలోని గిరిజన యువతకు నైపుణ్యం శిక్షణ ఇచ్చేందుకు గాను రాష్ట్రంలో మొత్తము ఎన్ని నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఉన్నట్లుగా తెలుస్తుంది? ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. సో ఇందులో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, మొత్తం 23. వివరాలు చూద్దాం. రాష్ట్రంలోని 23 యువ శిక్షణ కేంద్రాల్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో గిరిజన యువతకు నైపుణ్యం శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఎండి సిఇఓ కృతికా శుక్లా తెలిపారు. మంగళవారం జిల్లాల మేనేజర్లు, యువ శిక్షణ కేంద్రాల సమన్వయకర్తలతో ఆమె సమావేశం నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో యువతకు ఉపాధి ఆధారిత శిక్షణ ఇవ్వనున్నట్లుగా ఈ యొక్క కార్యక్రమంలో తెలపడం జరిగింది. నెక్స్ట్ వన్, రాష్ట్రంలోని విత్తన నమూనా పరీక్షల్లో జెనెటిక్ ఇంజనీరింగ్ కమిటీ అప్రూవల్ లేని 14 పత్తి విత్తన పరిశ్రమల లైసెన్సును రద్దు చేయడం జరిగింది అని తెలిపిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ కమిషనర్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మురళీధర్ రెడ్డి. వివరాలు చూద్దాం. రద్దు. అమరావతి విత్తన నమూనా పరీక్షల్లో జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ అనుమతి లేని విత్తనం అని నిర్ధారించిన 11 పత్తి విత్తన సంస్థలపై లైసెన్సులను ఏడాది పాటు రద్దు చేసినట్లుగా వ్యవసాయ శాఖ కమిషనర్ మురళీధర్ రెడ్డి మంగళవారం తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము అంతర్జాతీయ, జాతీయ, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూసాము. సో అంతేకాకుండా ప్రతిరోజులాగే ఈరోజు కూడా మనం జనరల్ నాలెడ్జ్ టాపిక్ పైన, చిన్న టాపిక్ పైన మనము ఒక 1 or 2 minutesలో చెప్పుకుందాము. చాలా ఇంపార్టెంట్, 1 mark కంపల్సరీ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్. సో ఇదేంటంటే ఎంజైమ్లు, అది స్రవించేటువంటి గ్రంథి, చర్య జరుపు ప్రదేశము, జీర్ణరసము. ఏ జీర్ణరసాన్ని విడుదల చేస్తుంది? చర్య జరుపు పదార్థాలు, ఏర్పడు అంత్య ఉత్పత్తులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా టయోలిన్, ఇది లాలాజల ఎమైలస్లో ఉంటుంది. స్రవించినది లాలాజల గ్రంథులు. హాస్య కుహరంలో ఇది చర్య జరుపుతుంది. జీర్ణరసము లాలా జలము. నెక్స్ట్ వన్, చర్య జరుపు పదార్థములు, పిండి పదార్థములు. నెక్స్ట్ వన్, ఏర్పడు అంత్య ఉత్పాదకాలు ఏంటి మరి? డెక్స్ట్రాన్లు మరియు మాల్టోస్. నెక్స్ట్ వన్, పెప్సిన్, జీర్ణాశయము. ఓకేనా, స్రవించిన జీర్ణాశయము, చర్య జరుపు ప్రదేశము జీర్ణాశయము, జీర్ణరసము జఠరరసము, ప్రోటీన్లు, చర్య జరుపు పదార్థములు ప్రోటీన్లు, ఏర్పడు అంత్య ఉత్పాదకాలు పెప్టేనులు. నెక్స్ట్ వన్, జఠరరస లైపేస్, జీర్ణాశయము. ఎక్కడ ఉంటుంది ఇది? స్రవించిన జీర్ణాశయము, చర్య జరుపు ప్రదేశం కూడా జీర్ణాశయము. జీర్ణరసము జఠరరసము ఉత్పత్తి చేస్తుంది. చర్య జరుపు పదార్థాలు పాలలోని ప్రోటీనులు. జఠరరస లైపేస్ కదా ఇది. స్రవించినది జీర్ణాశయము, చర్య జరిపే ప్రదేశం కూడా జీర్ణాశయము. జీర్ణరసము జఠరరసము, చర్య జరుపు పదార్థాలు క్రొవ్వులు, ఏర్పడే అంత్య ఉత్పాదకాలు కొవ్వు ఆమ్లాలు గ్లిసరాల్. నెక్స్ట్ వన్, రెన్, ఇది స్రవించినది జీర్ణాశయము, చర్య జరుపు ప్రదేశం కూడా జీర్ణాశయము. జీర్ణరసము ఉత్పత్తి జఠరరసమును ఉత్పత్తి చేస్తుంది. చర్య జరుపు పదార్థాలు పాలలోని ప్రోటీన్లు, ఏర్పడు అంత్య ఉత్పాదకాలు పాలు పెరుగుగా మారుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, పైత్యరసము, ఎక్కడ ఈ పైత్యరసాన్ని ఏది స్రవిస్తుంది? కాలేయము. చర్య జరుపు ప్రదేశము ఆంత్రమూలము. జీర్ణరసము పైత్యరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. చర్య జరుపు పదార్థాలు క్రొవ్వులు.
ఏర్పడు అంత్య ఉత్పాదకాలు ఇంపార్టెంట్ చిలకబడతాయి ఫ్రెండ్స్ ఇవి. ఓకేనా. నెక్స్ట్ వన్ అమైలేస్ స్రవించున్నది క్లోమము, చర్య జరిపే ప్రదేశము ఆంత్రమూలము, జీర్ణరసము క్లోమరసము, పిండి పదార్థాలపై చర్య జరుపుతుంది మాల్టోస్ అంత్య ఉత్పత్తి. నెక్స్ట్ వన్ ట్రిప్సిన్ క్లోమము, ఆంత్రమూలము, క్లోమరసము ప్రోటీన్లపై చర్య, పెప్టైడులు. నెక్స్ట్ వన్ కైమో ట్రిప్సిన్ క్లోమం స్రవిస్తుంది, ఆంత్రమూలంలో చర్య జరుపుతుంది, జీర్ణరసం ఏంటి మరి క్లోమరసం ఉత్పత్తి చేస్తుంది, చర్య జరుపు పదార్థాలు ప్రోటీన్లు, ఏర్పడు అంత్య ఉత్పాదకాలు సెప్టైడులు. నెక్స్ట్ వన్ న్యూక్లియేనస్ క్లోమము, ఆంత్రమూలంలో చర్య జరుపుతుంది, క్లోమరసాన్ని విడుదల చేస్తుంది, న్యూక్లిక్ ఆమ్లాన్ని స్రవిస్తుంది. ఓకేనా. న్యూక్లిక్ ఆమ్లాలు పై చర్య జరుపుతుంది. అంత్య ఉత్పాదకాలు న్యూక్లియేటైడ్లు. నెక్స్ట్ వన్ బైకార్బోనేట్ క్లోమము, ఇది కూడా ఆంత్రమూలంలో చర్య జరుపుతుంది, క్లోమరసాన్ని విడుదల చేస్తుంది, ఆమ్లము, కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు అంత్య పదార్థాలు. పెప్టిడేనస్లు చిన్న ప్రేగులో ఉంటాయి, ఇవి చిన్న ప్రేగుల్లోనే చర్య జరుపుతాయి, ఆంత్రరసమును విడుదల చేస్తుంది. పెప్టైడులు. ఓకేనా. ఈ పెప్టైడులు అనేవి చర్య జరుపు పదార్థాలను పెప్టైడ్లు అంటారు. అంత్య ఉత్పాదకాలుగా అమైనో ఆమ్లాలని ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ వన్ లాక్టేస్ చిన్న ప్రేగులో ఉత్పత్తి అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, చిన్న ప్రేగులో ఇది స్రవిస్తుంది. నెక్స్ట్ వన్ చిన్న ప్రేగులోనే దీని యొక్క చర్య అనేది జరుగుతుంది. ఆంత్రరసమును విడుదల చేస్తుంది. లాక్టోస్ పాలలోని చక్కెర. నెక్స్ట్ గ్లూకోజ్ మరియు గెలాక్టోస్ అంత్య ఉత్పాదకాలుగా పనిచేస్తాయి. నెక్స్ట్ వన్ సుక్రేస్ చిన్న ప్రేగు స్రవిస్తుంది. ఓకేనా. చిన్న ప్రేగులోనే చర్య జరుపుతుంది, ఆంత్రరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. సుక్రోజ్ చెరుకులోని చక్కెర, దీనిపై చర్య జరుపుతుంది, అంత్య ఉత్పాదకాలు గ్లూకోజ్. నెక్స్ట్ వన్ న్యూక్లియోసైడేనస్ చిన్న ప్రేగులు స్రవిస్తుంది, వీటిని చిన్న ప్రేగులోనే చర్య జరుపుతాయి, ఆంత్రరసాన్ని ఏర్పరుస్తాయి. న్యూక్లియోసైడ్లు ఏమవుతాయి, ఇవేంటి, వీటిపై చర్య జరుపుతుంది. పెంటోస్ చక్కెర నత్రజని బేస్లను అంత్య పదార్థాలుగా ఉత్పత్తి చేయడము జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఈ రోజుకి 2 రోజులకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూసాం ఫ్రెండ్స్. ఓకేనా. ఎవరు కూడా మిస్ చేయద్దు, చాలా ఇంపార్టెంట్ టాపిక్. చివరి వరకు చూడాలి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.